మిస్ వరల్డ్ పోటీలకు ఎంతటి ఘన చరిత్ర ఉందో అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్లకు కూడా అంతే చరిత్ర ఉంది. ఒక దేశానికి ప్రతినిధిగా పాల్గొనే అరుదైన అవకాశం ఆ దేశం నుంచి ఒక్కరికి మాత్రమే దక్కుతుంది. తమ దేశానికి సంబంధించిన అనేక విషయాలను ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప వేదిక ఈ పోటీ. అందుకే ఈ పోటీలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవిగా గుర్తింపు పొందాయి. ఇక మిస్ వరల్డ్ పోటీకి ఎన్నికై వేదికపై అడుగు పెట్టాలంటే సెలక్షన్ కమిటీ అనేక దశల్లో పరిశీలన చేస్తుంది. అందులో నుంచి ఫైనలిస్టుల్ని ఎన్నుకుంటుంది. అలా ఈ సంవత్సరం సెలెక్ట్ అయిన 110 దేశాల పార్టిసిపెంట్స్ హైదరాబాద్ వేదికగా జరిగే అందాల పోటీలు పాల్గొన్నారు. 100 దేశాలకు చెందిన అందాల భామలు. ఇందులో సెలెక్ట్ కావడానికి ముందు ఈ సుందరీమణుల గతం గురించి, వారి సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది, ఇలాంటి వివరాలు తెలుసుకుందాం. ముందుగా స్పెయిన్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ కొరీనా మ్రాజెక్ గోంజాలెజ్ హిస్టరీ ఇప్పుడు చూద్దాం. ఈమె పేరు కొరీనా మ్రాజెక్ గోంజాలెజ్. స్పెయిన్ దేశం నుంచి మిస్ వరల్డ్ 2025 పోటీల్లో అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది ఈ బ్యూటీ భామ. అందాల పోటీల్లో ఈ స్థాయికి చేరుకోవడం కోసం ఎంతో కృషి చేసింది కొరీనా మ్రాజెక్ గోంజాలెజ్. కెనరీ దీవులలోని టెనెరిఫ్ ప్రాంతంలో జన్మించిన ఈ బ్యూటీ టూరిజంలో డిగ్రీ చేసి ఒక ఫ్లైట్ అటెండెంట్ గా ఉద్యోగంలో చేరింది. చేసే ఉద్యోగంలో ఏదో మిస్ అవుతున్నాననే అసంతృప్తి తనను వెంటాడేది. అప్పుడు ఫుడ్ బ్యాంక్ అనే ఒక స్వచ్ఛంద సంస్థలో వాలంటీర్గా చేరి ఆకలితో పోరాడే వారి కోసం ఆహారం అందించేది. ఇక స్పెయిన్లో దాదాపు 10 లక్షలకు పైగా బధిరులుంటారని సర్వేల అంచనా. ఇందులో దాదాపు 80% మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారే ఉన్నారు. ఈ విషయం తెలుసుకుని కొరీనా ఎంతో కృంగిపోయింది. తన వంతుగా ఇలాంటి వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంది. ప్రతి దేశానికి ఒక భాష, ఉపభాష ఆధారంగా సుమారు 300 భిన్నమైన సంకేత భాషలు ఉంటాయట. అయితే సైన్ లాంగ్వేజ్ ద్వారా వారిని మోటివేట్ చేసి ఉన్నతంగా తీర్చిదిద్ది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది కొరీనా. అందులో భాగంగా ఫాజ్కాన్ అనే సేవా సంస్థతో కలిసి సంకేత భాషల వినియోగాన్ని ప్రోత్సహించడం, పరిరక్షించడం, వారితో కలిసి పనిచేస్తూ వినికిడి లోపం ఉన్న వారికి ప్రేరణ కలిగించే కథలు, అనుభవాలు, వారి అవసరాలు, హక్కుల గురించి పోరాటం చేసింది. ఇక దేశంలోని ముఖ్యమైన సేవా కార్యక్రమాల్లో నిధులు సమీకరించి బధిరుల అభివృద్ధికి తోడ్పడింది. తాను చేస్తున్న ఉద్యమం ఎంతో శ్రమతో కూడుకున్నది. ఆడపిల్ల, అందులోనూ చిన్న వయస్సు. అయితేనే తన తల్లి పూర్తిగా సహకారం అందించింది. తను వేసే ప్రతి అడుగులో తోడుగా నిలిచింది. ఇక 2023 మిస్ వరల్డ్ స్పెయిన్ పోటీల్లో పాల్గొని ఏకంగా ఆ కిరీటాన్ని దక్కించుకుంది. దీంతో ఆమెకు మరింత ప్రాచుర్యం పెరిగింది. తన లక్ష్య సాధనలో ఇదొక మైలురాయి. ఆ తర్వాత సైన్ లాంగ్వేజ్ టు ద వరల్డ్ అనే నినాదంతో ఉద్యమం చేసి స్పెయిన్ సమాజంలో ఒక చరిత్ర సృష్టించింది కొరీనా. బధిరుల సంక్షేమం కోసం చేసే ఉద్యమం మరింత ముందుకు తీసుకెళ్లాలనే తన ప్రయత్నాలను అంతా అభినందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం మిస్ వరల్డ్ 2025 పోటీల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది ఈ అందాల భామ.